ఆశయం కల్పించాలని చెప్పి ఏదైతే చెప్పున్నాడో వారి ఆదేశానుసారం ఈరోజు 29th రోజు వినాయక కన్వెన్షన్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంపూర్ణ సహాయ సహకారం గౌరవ కలెక్టర్ చెప్పినట్టు మనం ఎన్ని చేసినా మీ సహాయ సహకారాలనే వారికి ఆ కోర్టు ఇచ్చిన మీరు ఈ రోజు నుంచి ఎందుకంటే మీరు అనుకుంటే ఇమీడియట్ డిఆర్డీ కానీ ఐకేపీ అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఒక 2 days ఒక 1 hour స్పెండ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర చాలా మీ విలేజ్లో ఉన్నటువంటి సీసీల ద్వారా కానివ్వండి, ఆ మహిళా సంఘాల ద్వారా కానివ్వండి, మీరు కానివ్వండి, ఎంపీఓస్ కూడా సెక్రటరీస్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే నేను పొలిటికల్గా ఏమైనా చేయాలో మ్యాక్సిమం ఇప్పటికే చేస్తున్నాం. సోషల్ మీడియా కానీ పోస్టర్స్ ద్వారా కానీ మా లీడర్స్ ద్వారా అటెండ్ చేసినాం. ఇంకెక్కడైనా కానీ ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి చేయాలన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కూడా మిగిలిపోకుండా దాదాపు కృష్ణ గారికి మంచి అవకాశం ఇచ్చారు. 10,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒక 50 మంచి ఇంపార్టెంట్ కంపెనీస్ 50 కంపెనీస్ మన దగ్గర రాబోతున్నాయి. వాళ్ళకన్నీ అకామిడేషన్స్ కూడా ఏ ఒక్కటి ఇబ్బంది లేకుండా మీకు కానివ్వండి, మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కంపెనీ వాళ్ళ కానివ్వండి అన్ని అకామిడేషన్స్ ఫుడ్ అకామిడేషన్